మాటలు మనం ధ్యానం చేయబోయే ముందు జాగ్రత్తగా దేవుని మాటలు మీరు ఆలకించాలని ప్రభుత్వం కోరుతున్నాను. ఈ సమయంలో మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను, ఈ యూట్యూబ్ వర్తమానాలు ప్రపంచంలో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నప్పటికీ దేవుడు మీ జీవితాలలో ఏ విధముగా ఈ వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడో మీరు మాకు తెలియజేయండి. మీరు మాకు తెలియజేసినప్పుడు మేము కూడా దేవుని యందు ఆనందించడానికి అవకాశం కలిగి ఉంటాం. అలాగనే ప్రియులారా, మీ సమస్యలు ఏదైనా ఉన్నప్పటికీ మీరు మాకు తెలియజేస్తే మీ నిమిత్తం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ, మీ పరిస్థితులను బట్టి, మీ స్థితిగతులను బట్టి అనారోగ్యంతో ఉన్నారా, సమస్యల్లో ఉన్నారా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా, ఉద్యోగం లేదా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, మీరు ఏ సమస్య ఉన్నప్పటికీ దైవ సేవకులంగా మీరు మాకు తెలియజేస్తే మీ నిమిత్తం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ క్రైస్ట్ సెంటర్ యొక్క పరిచర్య నెల్లూరు మహాపట్టణంలో ప్రారంభించబడి అద్భుతమైనటువంటి సేవ జరుగుతూ ఉన్నది. మీరందరూ ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయండి. ఈ పరిచర్య నిమిత్తము ప్రార్థన చేసి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ పరిచర్యకు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. కడవరి దినములలో దేవుని పని విస్తారంగా చేయాలి, అనేకమైన ఆత్మల ప్రభు కొరకు సంపాదించాలి. కాబట్టి ప్రియులారా, ఈ కడవరి దినములలో మీ యొక్క ప్రార్థన మరియు సహకారము, మీ ఆర్థికపరమైనటువంటి ఆ సపోర్ట్ కూడా ఈ పరిచర్యకు ఎంతో అవసరమైనదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు పరిచయం చేయండి, అనేకులకు మీరు ఈ యొక్క వాక్యములు షేర్ చేసి అనేక మంది బిడ్డలు కూడా బలపడడానికి మీరు మీ వంతు పాత్రను మీరు నిర్వర్తించాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపుడైన మా ప్రభువా, మీ ఘనమైన పాత్రకు 10,000 కోట్ల కొలది వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినమున నీ ప్రియబిడ్డలైనటువంటి మమ్మల్ని మీరు ప్రేమించారు అయ్యా. జ్ఞాపకం చేసుకోండి. పాటల పరిచర్లో తోడై ఉన్నారు, ఆరాధనలో తోడై ఉన్నారు, ప్రార్థనా సమయంలో తోడై ఉన్నారు. ప్రపంచంలో ఆయా దేశాలు, ఆయా రాష్ట్ర ప్రాంతాల నుండి మీ మాటలు వింటూ ఉన్నారు. ఈ యూట్యూబ్ ద్వారా వారందరినీ మీరు దీవించండి, వారితో మీరు మాట్లాడండి. మీ వాక్యం యొక్క వెలుగులో ఈ సమయంలో మీరు మా అందరితో మాట్లాడి మీరు మహిమ పొంది ఈ సంగమును చూస్తున్న బిడ్డలను మీరు బలపరచమని యేసు పరిశుద్ధ నామమున బ్రతుకులాడి ఏడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. పిల్లలు అటు ఇటు తిరగకూడదు, జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనము నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడుండెను. యేసు వాడు పడియుండెను చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడ కోరుకుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా
నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుడుకు నాకు ఎవడనో లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులరా, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు ఉందంట. ఏ కోనేరండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. కోనేరు పేరేంటి? బెతస్దా. బాబు వినపడుతుందని నేను చెప్పేది? ఏదో ఆలోచన చేయబాకండి, ఇక్కడే ఉండండి. మీ మనసు శరీరము రెండు ఇక్కడే ఉండాలి. ఏముండాలి? మనసు శరీరము. మనసు ఒక దగ్గర, శరీరం ఒక దగ్గర పెట్టబాకండి. యెరూషలేములో బెతస్దా అనబడిన ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు పేరేంటి? కోనేరు పేరేంటి? బెతస్దా. వినబడుతుందని నేను చెప్పేది? ఏ కోనేరు? బెతస్దా. దానికి 5 మంటపాలు ఉన్నాయి. ఎన్ని మంటపాలు ఉన్నాయి? 5 మంటపాలు. ఈ రోజుల్లో మన వాళ్ళు చెప్తూ ఉంటారు కొన్ని దగ్గర 4 గాళ్ళ మండపం అని, 3 గాళ్ళ మండపం అని అక్కడక్కడ మన వాళ్ళు చెప్తుంటారు. గుర్తుందా మీకు? గుర్తుందిగా? ఇక్కడ కూడా సంతపేట దగ్గర ఇక్కడ ఉంది 4 గాళ్ళ మండపం అని అంట. వెళ్ళమ్మా? ఉంది. దీనికి 5 మంటపాలు ఉన్నాయంట. ఎన్ని మంటపాలు? ఈ కోనేరుకి ఎన్ని మంటపాలు? 5 మంటపాలు అంటే అర్థం ఏంటి? 5 మంటపాలు ఉన్నాయంట. అయితే ఈ కోనేరు బెతస్దా అనేటువంటి కోనేరు, ఈ కోనేరు యెరూషలేములో ఉంది. ఈ కోనేరు దగ్గర ప్రియులరా అనేక మంది పడున్నారంట. ఎంతమంది పడున్నారు అని బైబిల్ని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో కుంటివారు ఉన్నారంట, గుడ్డివారు ఉన్నారంట, ఓచ చేతులు కలిగిన వాళ్ళు ఉన్నారంట, అస్వస్థ ఉన్నటువంటి వారు ఉన్నారంట, సమాధానం లేక, శాంతి లేక, నెమ్మది లేక ఎన్నో దినాల నుండి ఈ కోనేరు దగ్గర ఉన్నారంట వాళ్ళు. ఎవరున్నారు? ఎవరున్నారండి? గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, అనేక మంది ప్రజలు ఉన్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కోనేరులోకి ప్రతిరోజు ఆ కోనేరులోకి ఆయా సమయములకు దేవదూత కోనేట్లోకి దిగి నీళ్లు కదిలించిన పిమ్మట, నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో, ప్రియులారా ఇక్కడ చూడండి క్లియర్గా ఏముందో. ఈ కోనేరులోకి ఆయా సందర్భాలలో, ఆయా సమయాలలో దేవుని చిత్తానుసారమును బట్టి దేవదూత వచ్చి ఆ కోనేరులో ఉన్న నీళ్ళు కదిలిస్తుందంట. అమ్మా వింటున్నారా మీరు? ఏం చేస్తుంది దేవదూత వచ్చి? కోనేరులో ఉన్నటువంటి నీళ్ళు కదిలిస్తుందంట. ఆ నీళ్ళు కదిలించబడినప్పుడు అక్కడ పడున్నారు చూసారా కోనేరు దగ్గర ఎవరు? గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, ఓచ చేతులు కలిగినటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి బలహీనతలు కలిగిన వాళ్ళు ఉన్నారు చూసారా. వాళ్ళు ఎవరైతే ముందుగా వెళతారో, మొదట ఎవడైతే దిగునో ఆ నీళ్ళు కదిలించినప్పుడు చూడండి, ఆ కోనేరులో ఉన్నటువంటి నీళ్లను దేవదూత వచ్చి కదిలించినప్పుడు అక్కడ కూర్చున్నటువంటి వారిలో లేదా పక్కన ఉన్నటువంటి వారిలో కావచ్చు, మొదట ఎవడైతే దిగుతాడో బాబు, మొదట దేవదూత నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవడైతే దిగుతాడో వాడు వ్యాధి ఎలాంటిదైనా సరేనంట. ఏంటి చెప్పండి? వాడు వ్యాధి ఎలాంటి వ్యాధి అయినా సరే అంట. వాడు కుంటాడా, గుడ్డివాడా, ఓచ చేతులు కలిగిన వాడా, అనారోగ్యంతో బాధపడేవాడా, జ్వరంతో బాధపడేవాడా, సమాధానం లేనటువంటి వ్యక్తి, నెమ్మది లేనటువంటి అన్ని పక్కన పెట్టేసి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ సరే దేవదూత వెళ్ళి నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవడైతే దిగుతాడో వాడు వ్యాధి ఎట్టుదైనా సరే వాడు ఏమైపోతున్నాడు? బాగా అయిపోతున్నాడు. చూసారా? ఇప్పుడు ఈ మల్లయ్యగుంట అనే ప్రాంతంలో ఒక కోనేరు పెట్టి ఆ కోనేరుకు
ఈ కోనేరులో ప్రతి సమయానికి వచ్చి దేవదూత వస్తుంది, నీళ్ళు కదిలిస్తుంది. ఎవరైనా బాగాలేని వాళ్ళు వచ్చి కోనేరులో దిగండి అంటే ఏం చేస్తారు చెప్పండి? గుంపులు గుంపులుగా హాస్పిటల్ అసలు ఇక ఖాళీ అన్నమాట. ఇక అవునా కదా? హాస్పిటల్ ఇంకుంటాయా? ఉంటా. ఈ మల్లయ్యగుంట ప్రాంతంలో కోనేరు ఉంది. ఈ కోనేరులోకి దేవదూత వచ్చి నీళ్ళు కదిలిస్తుంది. నీళ్ళు కదిలించినప్పుడు ఎవడు ముందు దిగుతాడు? వాడు ఎట్టి వ్యాధి వెళ్ళాడని బాగైపోతాడని అంటే ఇంకెట్టుంటుంది పరిస్థితి? మీకు ఆశ్చర్యం చెప్పమంటారా? మల్లయ్యగుంట ప్రాంతంలో కోనేరు అంటే అర్థం ఏంటంటే, ఆ కోనేరు మల్లయ్యగుంట ప్రాంతంలో ఉన్న కోనేరు ఏంటంటే ఇదిగో ఈ సంఘమే. దేవుని నామ స్తోత్రం కలిగిన గాక. ఏ సంఘమో? ఏ సంఘం తల్లి? ఇక్కడ కోనేరు అంటే అర్థం ఏంటో తెలిసిన? దేవుని సంఘమో. ఏ సంఘమో? ఇక్కడ దేవదూత అంటే ఏంటి? కోనేరులోకి వచ్చి నీళ్ళు కదిలిస్తుందంటే దేవదూత వచ్చి నీళ్ళు కదిలించడం అంటే అర్థం ఏంటంటే, కోనేరు అనే సంఘంలోకి దేవుని సేవకుడు వచ్చి దేవుని వాక్యం ఎత్తుతున్నాడు అని అర్థం. మా దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవదూత అంటే ఎవరు? దేవుని యొక్క సేవకుడు. ఎవరు అమ్మా చెప్పండి? ఎవరు? కోనేరు అంటే దేవుని యొక్క సంఘము. దేవదూత అంటే దేవుని సేవకుడు. దేవుని సేవకుడు ఏం చేస్తున్నాడు? ఈ సంఘంలోకి వచ్చి ఆయా సందర్భాలలో వారానికి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి దేవుని వాక్యమును చెప్పి మీరు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, దేవుని యందు ఏ విధంగా భయం కలిగి భక్తి కలిగి ఉండాలని మీకు బోధిస్తూ ఉంటాడు. ఎవరమ్మా? సేవకుడు. ఎవరు బోధిస్తుంటాడు? మరి మీరేం చేయాలి? ఆనాడు గుడ్డివారు, కుంటివారు, ఓచేతి కలిగినటువంటి వారు, రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు దేవదూత ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నీళ్లు కదిలిస్తుందా, ఎప్పుడు పోయి నేను ఆ కోనేటిలోకి దిగాలని చెప్పి ఆశతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది ప్రజలు బాగుపడుతూ వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు నీకు ఆసక్తి ఉందా? దేవుని సంఘానికి నేను ఎప్పుడు పోవాలి? ఆదివారం తలుపులు ఎప్పుడు తీయబడతాయి? దేవుని మందిరానికి ఎవరు రాకముందే, సేవకుడు రాకముందే, సేవకుడు ప్రార్థన ప్రారంభించకముందే, సేవకుడు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసి ప్రారంభించకముందే నేను, నా కుటుంబము, నా బిడ్డలు, నా భార్య, నా భర్త మొత్తం వెళ్ళి కుటుంబములుగా నేను దేవుని మందిరంలోకి వెళ్ళి మోకాలు పెట్టి యేసయ్యా అందరికంటే మొదట నేను వచ్చాను ప్రభువా అని చెప్పగలిగితే, అందరికంటే మొదట నీ సన్నిధికి నేను వచ్చానయ్యా, ఎవరో రాకముందే నా పనులు పక్కన పెట్టేశాను, నా వంట కార్యక్రమాలు పక్కన పెట్టేశాను, నా బిజీ లైఫ్ని పక్కన పెట్టేశాను, ఆదివారము పునరుద్ధాన దినము మీ దినము ప్రభువా, నీవిచ్చినటువంటి దినము, మా కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి గొప్ప దినం నాయన, మా కొరకు పరలోక రాజుపరుస్తున్నటువంటి ఒక గొప్ప దేవుడు అయ్యా, ఎన్నో మేలు నా పట్ల చేసావు ప్రభువా. యెహోషువ ఏమంటున్నాడయా? ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తున్నాడు, మీరు ఎట్టైనా పోండి, మీరు ఎవరైనా రండి, ఎవరైనా రాకపోండి, సంబంధం లేదు, డోంట్ కేర్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, యెహోషువ చెప్తున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. బా, ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. ఎవరిని సేవిస్తామంట? అమ్మా చెప్పండి. నీ కుటుంబంగా నువ్వు వచ్చి దేవుని సొల్లు లాగబడుతున్నావా? నీ భర్త రావడం లేదు కదా, నీ భార్య రావడం లేదు కదా, లేదా నీ బిడ్డలు రావడం లేదు కదా, వస్తున్నటువంటి నీవైన క్రమంగా దేవుడి దగ్గరికి రాగలుగుతున్నావా? 10 గంటలకు చర్చి అంటే 10:30కు వస్తాం, 10 గంటలకు చర్చి అంటే 11 గంటలకు వస్తాం, వచ్చేదే లేటుగా వస్తాం, ఇంకొక అరగంట సేపు అటు పోవడం ఇటు పోవడం, ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు. కోనేరులోకి దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎట్టి వ్యాధి గలవాడైనా సరే ఎవడైతే మొదట దిగుతాడో వాడు ఏం చేస్తాడు? మీకు మాట చెప్పమంటారా? ఈరోజు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి ఇంత గొప్ప మందిరం
ఇచ్చాడంటే అర్థం ఏంటో తెలిసిన, చిన్న వయసులోనే. మీకు తెలియకపోవచ్చు మీకు కొన్ని విషయాలు. ఈరోజు తెలుగు రాష్ట్రాలలో అనేక మంది ఈ పరిచర్యను చూసి, ఈ యొక్క సేవను చూసి సంతోషిస్తున్నారు. మీకు తెలుసో తెలీదో? ప్రపంచవ్యాప్తంగా అనేకమైన దేశాలలో కూడా ఈ పరిచర్యను చూసి, వర్తమానాలు చూసి, సేవను చూసి సంతోషిస్తూ ప్రార్థిస్తున్నారు. యవ్వన కాలంలో ఉన్నప్పుడు చిన్న వయసులోనే ఎలా ఉండేవాళ్ళమో తెలిసిన. ఈరోజు యవనస్తులకు తెలియదు. యవనస్తులు దేవుని దగ్గరకు రండి అంటే 1కి 4 సార్లు 5 సార్లు చెప్పాలి. రాత్రి ఒక ఆయన్ని పిలిచాను యవనస్తుడిని, నాయనా చర్చికి రావడం లేదంటే, అన్నా వ్యాపారం పోవాలన్నా అన్నాడు, డ్యూ కట్టాలన్నా, తండ్రులు కట్టాలన్నా అన్నాడు. అయ్యా అటు రాకుండా ఉండకొద్దు, దేవుని మందిరానికి రా అని చెప్పాను. నేను చెప్పే విషయం ఏంటంటే, నువ్వు వారం మొత్తం కష్టపడి సంపాదించలేనటువంటిది ఆదివారం సంపాదించగలుగుతావా? వారం మొత్తంలో దేవుడు నిన్ను ప్రేమించి చక్కడమైనటువంటి వ్యాపారాన్ని ఇచ్చి నీ అవసరతలు అక్కర్లు తీరుస్తూ ఉంటే, ఆదివారం ప్రభు దినం అయితే ప్రభు దగ్గరకు రాకుండా నువ్వు లోకలకు వెళ్తావా? అది నీకు ఆశీర్వాదమా? నీకు ఆశీర్వాదమా? నీకు నా చిన్న వయసులో యవ్వన కాలంలో ఉన్నప్పుడు అందరికంటే ముందుగా నేను వెళ్ళేవాడిని. చర్చి తలుపులు తీసేవాడిని. ఎవరు రాకముందు, పాస్టర్ గారు రాకముందు చర్చి తలుపులు తీసేవాడిని, సాపలు వేసేవాడిని, చర్చి చిమ్మేవాడిని, మైకులు పెట్టేవాడిని, డ్రమ్ములు కొట్టేవాడిని. దైవ సేవకుడు వెళుతున్నాడంటే, ప్రార్థన అంటే ఇదిగో మెగాఫోన్లు పెట్టుకొని, మైకులు పెట్టుకొని, డ్రమ్ములు కొడుతూ దేవుని కొరకు ఉన్నతమైనటువంటి సేవ చిన్న వయసులోనే చేసాం. అందుకనే దేవుడు చిన్న వయసులోనే ఇంత గొప్ప సేవను దేవుడు తన కృపను బట్టి మనకి అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని పని చేయడం అంటే అది ఆశామస్తే కూడుకున్నటువంటి పని కాదు. అది దేవుడి కొరకు బ్రతకాలనేటువంటి ఆశ కలిగినప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ధన్యతదే. ప్రియులరా, దేవదూత కోనేరులోకి వస్తుంది, నీళ్లు కదిలిస్తుంది. ఎవడైతే మొదట దిగుతాడో వాడు ఎలాంటి వ్యాధి గలవాడైనా ఏమైపోతున్నాడు? బాగైపోతున్నాడా లేదా? ఈరోజు కోనేరు అనే దేవుని సంఘం ఇక్కడ ఉంది కదా, దేవదూత అనే దైవ సేవకుడు ఇక్కడికి వస్తున్నాడు కదా. మొదట నువ్వు వచ్చి అగబడుతున్నావా? దైవ సేవకుడు వచ్చి వాక్యమైన నీళ్ళు కదిలిస్తున్నాడు కదా. ఇక్కడ దైవ సేవకుడు దేవుని అనే వాక్యమైనటువంటి విత్తనాలు విత్తుతున్నాడు కదా. ఇక్కడ వస్తున్నాను మొదట దేవుని సన్నిధికి. ప్రియులరా, యేసయ్య ఆ ప్రాంతానికి, ఆ సన్నిధానికి అలా వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు యేసు వాడు పడిండు చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాణ్ణి అడగగా, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లకు దించుటకు నాకు ఎవడనో లేడు, కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చూసారండి, అర్థమైందమ్మా? యేసయ్య వచ్చాడు ఆ కోనేరు దగ్గరకు, ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడంట? 38 ఏండ్ల నుండి. చెప్పండమ్మా, చెప్పండి. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడంట. యేసయ్య గుర్తుపెట్టుకున్నాడు, ఎరిగాడు. యేసయ్య ఆ వ్యక్తిని చూసి ఎరిగాడు. ఏంటి? ఈ వ్యక్తి ఎంతో కాలం నుంచి ఇక్కడ పడి ఉన్నాడని యేసయ్యకు తెలుసు. ఎవరికి తెలుసు? అయ్యా చెప్పండి, ఎవరికి తెలుసు? యేసయ్య వాడి గురించి చూడంగానే వారి పరిస్థితి అర్థమైపోయింది. ఏమని? ఈ వ్యక్తి ఎంతో కాలం నుంచి ఇక్కడ పడి ఉన్నాడు. యేసయ్యకి తెలీదా ఎవరి పరిస్థితి ఏంటండి? ఇది ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి గురించి ఆయనకు తెలీదా? తెలుసా తెలీదా? ఈరోజు నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో దేవునికి తెలీదా? నేను ఏ ఉద్దేశంతో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానో దేవునికి తెలీదా? నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో దేవునికి తెలీదా? ఇప్పుడు వస్తూ చాలామంది ఆగిపోతున్నారు. వాళ్ళు అసలు మొదట ఇక్కడ ఎందుకు వచ్చారు, ఎందుకు ఆగిపోయారని దేవునికి తెలీదా?
తెలుసా తెలీదా బాబు? అయ్యా తెలుసా తెలీదా? సమస్తం ఎవరికి తెలుసో దేవునికి తెలుసు. 38 సంవత్సరముల నుండి వ్యాధి గల ఒక మనుషుడు అక్కడ పడి ఉన్నాడంట. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. బా, అసలు మన యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఆ ప్రేమ మనలో కానీ ఉంటే అసలు ఈ ప్రపంచమే మారిపోద్ది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలాగంటారు గల యేసయ్య ఈ భూమి మీద పరిచయం చేస్తున్న దినాల్లో, ఈ భూమి మీద ఉన్నటువంటి దినాలలో కుంటోళ్ళ దగ్గరికి వెళ్ళాడు, గుడ్డోళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఓ చేతులు కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, మోగోళ్ళ దగ్గరికి వెళ్ళాడు, రక్తస్రావం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అస్వస్థత ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య పోనటువంటి స్థలమే లేదు. అంటే అర్థమేంటి? ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రేమించాడు. ఒక్కుంటాడు, గుడ్డాడు ఉంటాడు. వాడిని నువ్వు ప్రేమించగలుగుతావా? వాడిని చూసి నువ్వు ఎగతాళి చేస్తావు. ఒక వ్యక్తి నల్లగా ఉన్నాడనుకో, ఒక వ్యక్తి పొట్టుగా ఉన్నాడనుకో, ఒక వ్యక్తి నీకంటే బాగలాగా ఉన్నాడనుకో, ఆ వ్యక్తిని చూసి నువ్వేం చేస్తావయ్యా? ప్రసాద్, మోసే ఏం చేస్తావు? ఏలం చేస్తావా లేదా? వాడిని తక్కువ చూపు చూస్తావా లేదా? ఎందుకు? మనకంటే కలర్ తక్కువగా ఉన్నాడని, మనకంటే బాగా చదువుకున్నాడని, మనకంటే బాగున్నాడని హేళన చేస్తావా లేదా? యేసయ్య ఆ విధంగా చేశాడా? ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు. గుడ్డోళ్ళ దగ్గరికి వెళ్ళాడు, చదువుకున్నాడు, చదువు లేనాడు, మోటోడి దగ్గరికి వెళ్ళాడు. చివరికి చనిపోయి 4 రోజులు వాసన కొడుతున్నటువంటి లాజర్ దగ్గరికి కూడా వెళ్ళాడా లేదా? ఎంత ప్రేమయ్యా మన యేసయ్యది! ఎంత ప్రేమ! ఎంత ప్రేమ అయినది! ఆ ప్రేమ నీలో ఉందా? యేసయ్య ఆ వ్యక్తిని చూసి తన మనసులో అనుకున్నాడు, ఈ వ్యక్తి 8 సంవత్సరాల నుంచి ఇక్కడ పడి ఉన్నాడు అని గ్రహించి ఆ వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా 38 ఏండ్లనండి. ఎన్ని ఏళ్ళంట అమ్మా చెప్పండి? 38 ఏండ్ల నుండి పడి ఉంటే ఈ మనుషుడు ఎప్పటి నుంచో ఇక్కడ పడి ఉన్నాడని ఎరిగి ఏం చేస్తున్నాడు? స్వస్థపడగోరుచున్నావా అంటున్నాడు. ఏమంటున్నాడు? చెప్పండి. స్వస్థపడ కోరుచున్నావా అంటున్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా ఈ కోనేరులోకి నీళ్ళు కదిలించడానికి దేవదూత వస్తుంది. ఆయా సందర్భాలలో స్వస్థపడ కోరుకోవాలని నాకు ఆశ ఉన్నది. కానీ దేవదూత నీళ్ళు కదిలించినప్పుడు నాకంటే ముందుగా, అమ్మా ఏనండి, అయ్యా ఏనండి, నాకంటే ముందుగా ఎవరో ఒకరు వెళ్ళి ఆ కోనేరులోకి దిగుతున్నారు. ఆ కోనేరులోకి వెళ్ళి దిగుతున్నారు నాకంటే ముందుగా వెళ్ళి. నాకు అవకాశం లేదయ్యా, నాకు సహాయం చేసే వాళ్ళు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. 38 సంవత్సరాల నుంచి ఇక్కడే పడి ఉన్నా ప్రభువా, నాకు స్వస్థత కావాలి నాయన. కోనేరులోకి దేవదూత వచ్చి ఆయా సందర్భాలలో నీళ్లు కదిలిస్తూ ఉంది. నాకంటే ముందుగా వెళ్ళి అనేక మంది స్వస్థపడిపోతున్నారయ్యా, నాకైతే సహాయం చేసేవాళ్ళు లేరు ప్రభువా. ప్రియులారా, మీరు నమ్మండి, ప్రభు అన్నాడు, స్వస్థపడ కోరుచున్నావా? ప్రభు చెప్పాడు, వెంటనే నీ పరుపెత్తుకొని నువ్వు లేచి నడవమన్నాడు. దేవునామ స్తోత్రం కలుగును గాక. ఏం చెప్పాడు? యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తను పరుపెత్తుకొని నడిచెను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అర్థమవుతుందా? యేసయ్య చెప్పాడు, నీ పరుపెత్తుకొని నువ్వు నడవమని చెప్పగానే వాడు ఏం చేశాడు? 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసయ్య ఒక మాట చెప్పంగానే, తల్లి యేసయ్య ఒక మాట చెప్పంగానే వెంటనే లేచాడా లేదా? నడిచాడా నడవలేదా? అయ్యా చెప్పండి, నడిచాడా నడవలేదా? 8 సంవత్సరాల నుంచి ఉన్నాడు.
38 సంవత్సరాల నుంచి వ్యాధి గల ఒక మనుషుడు ఉంటే కోనేరు దగ్గర యేసయ్య ఒక మాట చెప్తేనే లేచేసాడు. లేదు, యేసయ్య మాటలో అంత శక్తి ఉన్నది, యేసయ్య మాటలో అంత పవర్ ఉన్నది, యేసయ్య మాటలో అంత అభిషేకం ఉన్నది. యేసయ్య ఆ రోజు కాదు ఈ రోజు కూడా ఆయన ఒక మాట చెప్పంటే కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేయాలా, పరిగెత్తమంటే పరిగెత్తాలా. ఏమనుకున్నారు? ఈ ప్రకృతి మొత్తం ఎవరి చేతిలో ఉంది? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మనుషులందరూ ఎవరి చేతిలో ఉన్నారు? ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి మొత్తము ఎవరు స్వాధీనంలో ఉన్నారు? ఎవరు స్వాధీనంలో ఉన్నారు తల్లి? ఆయన స్వాధీనంలో ఉన్నారు. ఎవరు స్వాధీనంలో ఉన్నారు అమ్మా చెప్పండి, ఎవరు స్వాధీనంలో ఉన్నారు? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి వ్యక్తి యేసయ్యకు ఒక మాట చెప్పగానే స్వస్థత పొందాడు. 38 సంవత్సరాల నుంచి ఒక బలహీనతలో తన జీవితంలో ఉన్న వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. ఈరోజు నీ జీవితంలో ఎన్ని వారాలు, ఎన్ని మాసాలు, ఎన్ని సంవత్సరాల నుంచి ఏ బలహీనత నిన్ను వెంటాడుతుందో చెప్పు. ప్రశ్న. బాబు అయ్యా, ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఒక వ్యక్తిని యేసయ్య స్వస్థపరిచాడు. ప్రశ్న ముగింపులో ఏంటంటే, నీ జీవితంలో ఎన్ని రోజుల నుండి, ఎన్ని వారాల నుండి, ఎన్ని మాసాల నుండి, ఎన్ని సంవత్సరాల నుండి ఏ బలహీనతతో నువ్వు బాధపడుతూ ఉన్నావు? ఏ బలహీనత నీలో ఉంది? ఏ బలహీనత ఉంది తల్లి? అబద్ధాలు చెప్పే బలహీనత ఉందా నీలో? ఉందా? బూతు మాటలు మాట్లాడేటువంటి బలహీనత ఉందా? స్మోకింగ్ అలవాటు లేకుంటే నీలో ఉందా? లేకుంటే నీళ్ళు ఏదైనా దురలవాట్లు ఉన్నాయా? సినిమాలు సీరియళ్ళు చూస్తున్నావా? రాజకీయాలు చేస్తున్నావా? ఇతరుల మీద ద్వేషంతో ఉంటున్నావా? ఇతరులు బాగుంటే చూడలేకపోతున్నావా? కొంతమంది ఉంటారు ప్రియులరా, వాళ్ళ జీవితాలలో ఎట్టుంటారో చెప్పమంటారా? ఎవరన్నా ఒక మంచి షర్టు ప్యాంట్ వేసుకున్నారంటే చూడలేరు. ఎవరన్నా ఒక మంచి శారీ కట్టుకున్నారంటే చూడలేరు. ఒక మంచి ఇల్లు కట్టుకుంటేనో, కారులో పోతేనో, బండిలో పోతేనో, లేకుంటే బాగుంటేనో వాళ్ళకి ఎట్టుంటుందో తెలిసిన అంత భయంకరమైనటువంటి పరిస్థితి అనమాట. అసలు నిద్ర కూడా పట్టదు అలాంటి వాళ్ళకి, నిద్ర కూడా పట్టదు. పైకి మళ్ళీ ఏం చెప్తారో క్రైస్తవులు చెప్తారు. ఏం చెప్తారు? పైకి ఏం చెప్తారో క్రైస్తవులు అని చెప్తారు. మరి ఏం సాధిస్తారు భూలోకంలో? ఏమి సాధిస్తారు ఇతరుల మీద ఆ విధంగా నువ్వు బాధపడి? ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో, 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఒక వ్యక్తిని నా మాట ద్వారా స్వస్థపరిచాను. ఇదిగో ఈరోజు నేను బాగు చేయడానికి, నీ హృదయాన్ని బాగు చేయడానికి, నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ కుటుంబాన్ని బాగు చేయడానికి, నీ బిడ్డల్ని, నీ భర్తను, నీ భార్యను బాగు చేయడానికి నీ సిద్ధంగా ఉన్నా. నీ బలహీనత ఏంటో నాకు చెప్పు. నువ్వు చెప్పకపోయినా ఆయనకు తెలుసు నీ బలహీనత ఏంటో. అయితే నువ్వేం చేయాలి తెలిసిన? ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ఏం చేయాలి బాబు? చెప్పండి, ఏం చేయాలా? ఒప్పుకోవాలా? ఒప్పుకోకుండా కప్పుకున్నావు అనుకో ఏమైపోద్ది చెప్పు? ఏమైపోద్ది? ఒప్పుకోకుండా కప్పుకున్నావంటే నీ జీవితంలో నష్టంలో పడిపోతావు. నష్టాన్ని కొని తెచ్చుకుంటావా? ఎన్ని సంవత్సరాల నుంచి నిన్ను బలహీనత వెంటాడుతుంది తల్లి? ఎన్ని సంవత్సరాల నుండి నిన్ను బలహీనత వెంటాడుతున్నది? ఎన్ని సంవత్సరాల నుండి దురలవాట్లలో జీవిస్తావో? ఎన్ని సంవత్సరాల నుండి వ్యసనాలలో జీవిస్తావో? ప్రేమలో పడిపోయావా? దేవుని ప్రేమ నీలో ఉందా? లోక ప్రేమ ఉందా? మనోళ్ళు చెప్తుంటారు ఏమని, నువ్వు లేకపోతే
నేను లేను. నీ కొరకు నేను ఏం చేస్తాను? ఏదైనా చేస్తాను. యవనస్తులు ఈరోజు ప్రేమల్లో పడిపోతున్నారు. ఎట్లా పడిపోతున్నారు అయ్యా? యవనస్తులు ఎట్లా పడిపోతున్నారు? ప్రేమల్లో పడిపోతున్నారు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను ఆ నుంచి దూకుతా, ఏ నుంచి దూకుతా, రైలు మీద నుంచి దూకుతా, చెరువులో దూకుతా, బావిలో దూకునాయనా. దూతావా? ప్రేమ అంట. ప్రేమ ఏంటే? ప్రేమ ఎక్కడుంది నీ ప్రేమ? ఏం చూసి ప్రేమిస్తున్నావు నువ్వు? ఈ రోజుల్లో నమ్ముకున్నటువంటి అమ్మాయి, కోరుకున్నటువంటి అబ్బాయి దొరకలేదని యాసిడ్లు పోయి చంపేస్తున్నారా బాబు. ఏ పోయి చంపుతున్నారా? ప్రేమ అంటే మన స్వార్థం కోసం ఇతరులు చంపేయడం కాదు. అర్థమవుతుందా? ప్రేమ అంటే వాళ్ళ ప్రయోజనం కొరకు మనం బలైపోవడమే, అదే ప్రేమ బాబు. వింటున్నారా? ఇతరుల కోసము మనం నష్టపోవడం ప్రేమ. నీ కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు నీ కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు? అమ్మా, మీ కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తల్లి? చెప్పండి. మీ కొరకు దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా స్వప్న ఉన్నారు తల్లి? ఉన్నారా? నోట్లో చేయి తల్లి. ఎవరైనా ఉన్నారమ్మా? పండు ఎవరైనా ఉన్నారా? నువ్వు పాటలు కొట్టేటప్పుడు కొట్టా ఎవరైనా ఉన్నారమ్మా మీ కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు? చెప్పండి, ఉన్నారా? ఎవరో బెటర్ ప్రాణం. ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టరు. నేను చెప్తున్నాగా, నీ కొరకు ప్రాణం పెట్టినాడు ఒకే ఒక ఆయన. నీ కొరకు ప్రాణం పెట్టినాడు ఒకే ఒక ఆయన. నువ్వు అనుకోవచ్చు, భార్య భర్త చెప్తారు నువ్వు లేనని. నువ్వు కానీ నేను కానీ చనిపోయిన తర్వాత కనీసం వాళ్ళ ప్రేమలు ఎలాంటివి చెప్పమంటారా బాబు? ఏనండి, వాళ్ళ ప్రేమలు ఎలాంటివి చెప్పమంటారా? చనిపోయిన తర్వాత కనీసం ఒక్కరోజు మనల్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకోరు. ఒక్కరోజు పెట్టుకోరు మనల్ని. తెలుసా? ఏమైంది ప్రేమ? ఏమైంది ప్రేమ? పెట్టుకొని ఇంట్లో ఒక 3 రోజులు చనిపోయిన తర్వాత పెట్టుకుంటావా? ప్రేమిస్తున్నావా? బిల్డింగ్ మీద నుంచి దూకెగురి. ఈ లోక ప్రేమలన్నీ తాత్కాలికమైనవి, ఆకర్షణలతో కూడుకున్నవి. ఇదిగో ప్రేమలో పడిపోయి చాలామంది చచ్చిపోతున్నారు, చాలామంది బలైపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రేమను బిడ్డ, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి శాశ్వతమైన రాజ్యం ఇవ్వడానికి ఒక ఆయన ఇష్టపడ్డాడు. నీ కొరకు నిన్ను ప్రేమించాడు. నీలో ఏ బలహీనత ఉందో, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆ బలహీనతలో ఉన్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ దురలవాట్లోనే ఉన్నావో, ఒప్పుకో ప్రభు దగ్గర. ఒప్పుకుంటే దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? కనికరిస్తాడు. ఈ రోజుల్లో ఎట్టయిపోయారో తెలిసిన, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఫంక్షన్లకు వెళ్ళిపోతారు, అక్కడ ఏదైనా జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోతారు, ఆ చెరువుల దగ్గర ఏదైనా జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోతారు, లేదా ఇంకొక దగ్గర ఏదైనా జరిగితే ఆ కొండల దగ్గరికి వెళ్ళిపోతారు, లేదా ఇంకొక దగ్గర ఏదన్నా అవి జరుగుతుంటే అక్కడికి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధానం తప్ప ఎక్కడికంటే అక్కడికి వెళ్ళారంటే వచ్చేటప్పుడు మీతో పాటు చీకటి శక్తులు వస్తాయి. ఏమొస్తాయి? నీ బలహీనత ఏంటంటే ప్రభువుకి చెప్పుకో, ప్రభు పాదాల దగ్గర పెట్టు. ప్రభు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా చేయుటకు అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, మీ పాదాలకు వందనాలు చేస్తున్నా. మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానం బట్టి వందనాలు. అయినా యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర పెద్దస్థానం పడిన కోనేరు ఒకటి కలదు ప్రభు. ఆయా సందర్భాల్లో దేవదూత వచ్చి నీళ్ళు కదిలిస్తూ ఉంది. అనేక మంది అక్కడ చేరి స్వస్థపరచబడుతూ ఉన్నారు ప్రభు. 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడు అక్కడ పడి ఉన్నాడు. ఆ మనిషిని చూసినప్పుడు మీరు కదిలించబడి ప్రభు, మీ హృదయంలో ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరచాలనే ఆశ మీరు కలిగిన ఆయన ఆ వ్యక్తిని స్వస్థపరిచారు.
ఈరోజు ఎంతోమంది బిడ్డల జీవితాలు ఎన్నో సంవత్సరాలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధలతో సమాధానం శాంతి నెమ్మది లేక బాధపడుతున్నారు. కనికరించండి తండ్రి, విడుదల దయచేయండి. విడుదల ప్రకటిస్తున్నాం, కృప చూపించండి, సహాయం చేయండి. ఈ బిడ్డలందరినీ మీరు దీవించమని ఆశీర్వదించమని, ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటున్నారో వాళ్ళ జీవితాల కార్యక్రియ జరిగించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.